ఎంఎస్ అయిపోయినాక ఓపీటీ స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ జాబ్ని ఎలా సాధించాలి? ఎంఎస్ అయిపోయినాక వీళ్ళకి 3 years ఓపీటీ ఉంటుంది, అవకాశం ఉంటుంది. 1 year ఇనిషియల్ ఓపీటీ, 2 years స్టెమ్ ఓపీటీ ఉంటుంది. ఈ యొక్క పీరియడ్లో అంటే చాలామంది స్టూడెంట్స్ కూడా జాబ్ ప్లాన్ చేసుకోవటంలో తడబడటం జరుగుతుంది. వీళ్ళు జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ ఎలా కొట్టాలి అంటే, ముఖ్యంగా మీరు ఎంఎస్ అయిపోతుండగానే మీరు ఒక సాఫ్ట్వేర్ కోర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సాఫ్ట్వేర్ కోర్స్ సెలెక్ట్ చేసుకోవటంలో కూడా మనం ఎంచుకోవాల్సింది ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఎప్పుడు కూడా మీకు ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఎక్కువ కూడా ప్రోగ్రామింగ్ సైడ్ ఉంటుంది. ఐదర్ .NET ఆర్ జావా ఇలాంటి సబ్జెక్ట్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఒక 4 months 5 months డెడికేటెడ్గా ఫుల్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్న ఇన్స్టిట్యూట్స్ ద్వారా ఆన్లైన్ ద్వారా అయినప్పటికీ రోజుకి 4 నుంచి 5 గంటలు మీరు ఈ యొక్క కోర్సులకి కేటాయించి ఆ కోర్సుని పర్ఫెక్ట్గా ఆన్లైన్ ద్వారా నేర్చుకొని దానికి ఒక 2 గంటలు అదనంగా ల్యాబ్ అవర్స్, ఒక 4 hours మీరు క్లాసెస్కి పెట్టుకొని ఒక 2 hours దానికి ల్యాబ్కి పెట్టుకొని ఒక 4 to 6 hours పర్ డే 4 to 5 months మీరు ఒక ఏదైనా సాఫ్ట్వేర్ కోర్స్ లైక్ .NET జావా లాంటి ప్రోగ్రామింగ్లోనే ఎక్కువ జాబ్స్ ఉంటాయి, ప్లాన్ చేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకొని మీరు ఈ యొక్క 4 నుంచి 6 నెలల కాలంలో ఈ 4 నుంచి 5 నెలలు రోజుకి 4 నుంచి 6 గంటలు ప్రిపేర్ అవుతున్నప్పుడు మొదట కోర్స్ బాగా నేర్చుకోవాలి. రెండోది హాఫ్ ఆఫ్ ద కోర్స్ అయినప్పటి నుంచే మీరు మాక్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వాలి. ఏదైతే ఇన్స్టిట్యూట్ మీకు కోర్స్ని ఆఫర్ చేస్తుందో ఆ ఇన్స్టిట్యూట్స్ని రిక్వెస్ట్ చేసి మీరు మాక్ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేసుకొని మల్టిపుల్ మాక్ ఇంటర్వ్యూస్ మీరు అటెండ్ అవ్వాలి. 50 నుంచి 100 మాక్ ఇంటర్వ్యూస్ మీరు ప్లాన్ చేసుకొని ఆ తర్వాత మీరు కంపెనీస్ ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేయాలి. అండ్ ఈ కోర్సు చివరలో మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకునే టైంకి ఒక చిన్న ప్రాజెక్ట్ కూడా ఆ కోర్స్ మీద చేసి మీరు ఇంటర్వ్యూస్కి రియల్ కంపెనీ ఇంటర్వ్యూస్ అటెండ్ చేయొచ్చు. ఈ అటెంప్ట్ చేసేటప్పుడు ఆల్రెడీ మీరు ఒక 4-5 నెలలు ఈ యొక్క కోర్స్ని రోజుకి 4 నుంచి 6 గంటలు టైం ఇచ్చి నేర్చుకోవటం వల్ల మీకు వచ్చిన పర్ఫెక్షన్, మీరు అటెండ్ అయిన మాక్ ఇంటర్వ్యూస్లో మీకు వచ్చిన ఫ్లెక్సిబిలిటీ మరియు మీరు ఒక ప్రాజెక్ట్ చేయటం వల్ల యొక్క సబ్జెక్ట్ మీద మీకు వచ్చిన గ్రిప్తో మీరు రియల్ ఇంటర్వ్యూస్ కంపెనీ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటప్పుడు ఎంతో కొంత మెరుగైన పర్ఫార్మెన్స్ మీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టిగా ఓపీటీ స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే, టూల్స్ నేర్చుకోవద్దు. టూల్స్ ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు. నాన్ ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్ళవద్దు. వాటిలో జాబులు తక్కువ, అప్లై చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ప్లస్ నాన్ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్లో ఎక్కువ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ఈరోజు ఒక టూల్ ఉంటుంది, రేపు ఇంకో టూల్ ఉంటుంది. మీరు నేర్చుకోవటం మొదలుపెట్టినప్పుడు ఆ టూల్కి మార్కెట్ ఉంటుంది, మీరు నేర్చుకోవటం అయిపోయినాక ఆ టూల్కి జాబ్స్ ఉండవు. ఇలాంటి అనుభవాలు ఎంతోమంది స్టూడెంట్స్ కానీ నేను చూశాను. కాబట్టిగా ఫర్ ఎవర్ ఉండే సబ్జెక్ట్స్ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ లైక్ .NET అండ్ జావా కొద్ది రోజులు ఎక్కువ టైం ఇచ్చి ఎక్కువ నెలలు కూర్చుంటే ఈ సబ్జెక్ట్స్ నేర్చుకోవడం కష్టమేం కాదు. ఎందుకంటే మీరు .NET జావా నేర్చుకుంటేనే 4-5 నెలలు 6 నెలలు పట్టొచ్చు. బట్ మీరు ఒక 30 నుంచి 40 సంవత్సరాల కెరియర్ని అందులో ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి అది పెద్ద టైం ఏం కాదు. మీరు మీ యొక్క పర్సనల్గా మీకున్న పర్సనల్ ఎంజాయ్మెంట్, పర్సనల్ ట్రావెలింగు, పర్సనల్ ట్రిప్సు, టెలిఫోన్ వాడకాన్ని ఇవన్నీ పక్కకు పెట్టి తక్కువ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఓన్లీ మీ సర్వైవల్ కోసం మాత్రమే మీరు పార్ట్ టైం వర్క్ ఏదైనా అవకాశం ఉన్న పార్ట్ టైం చేసుకోండి. కానీ మీరు ఇల్లీగల్గా ఎక్కువ సమయాన్ని సబ్జెక్ట్ మీద పెట్టి సబ్జెక్ట్ బాగా నేర్చుకొని మీరు రియల్గా ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయితే సాఫ్ట్వేర్ జాబ్ కొట్టడం కష్టమేం కాదు. ఇక్కడ ఎక్కువ మంది ఓపీటీ స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, ఏదో ఒక కన్సల్టెన్సీని తీసుకొని
ఆ కన్సల్టెన్సీ చెప్పిన ఒక కోర్సుని ఆన్లైన్ ద్వారా కానీ ఏదో వీడియోల ద్వారా యూట్యూబ్ ద్వారా పై నేర్చుకొని ఐడియా ఉంది అనేటట్టు నేర్చుకొని రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని ప్రిపరేషన్ సరిగా లేకుండా ఆ కోర్సుని పర్ఫెక్ట్గా నేర్చుకోకుండా వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటుంటారు. ఈరోజు AWS ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు, దాని మీద ఒక 2-3 నెలలు ట్రై చేస్తారు, మార్కెటింగ్ చేస్తారు, ఏదో ప్రాక్సీ ద్వారా ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది, జాయిన్ అవుతారు. బట్ వాళ్ళకి దాని మీద నాలెడ్జ్ లేకపోవడం వల్ల జాబ్ చేయటంలో ఇబ్బంది పడతారు. మళ్ళీ వాళ్ళు ఎవరో ఒక హెల్పర్ని పెట్టుకొని ఆ జాబ్ని ట్రై చేస్తారు. ఒక 2 నెలలు 3 నెలలు ఏ లోపల ఏదో ఒక విధంగా ఆ విషయం బయటపడి ఆ జాబ్ పోవటం జరుగుతుంది. ఒక 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ ఇంకో కన్సల్టెన్సీ వాడు డెవాప్స్కి వెళ్ళండి అంటాడు. ఒక డెవాప్స్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఆ డెవాప్స్లో మళ్ళీ ట్రై చేస్తాం మనం. మళ్ళీ సేమ్ ప్రాసెస్, అంటే సబ్జెక్ట్ నేర్చుకోడు, ప్రాక్సీ ఇంటర్వ్యూ ప్రాక్సీ అండ్ జాబ్ చేసేటప్పుడు సపోర్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క మిస్టేక్తోనే ఈ యొక్క ఓపీటీ స్టూడెంట్స్ నేను చాలామందిని 1 to 3 years పీరియడ్లో ఒక 2-3 చిన్న అంటే తక్కువ పీరియడ్ జాబ్స్ చేసి 3 years వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకొని ఎండ్ ఆఫ్ ద డే మేము పలానా సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ అని చెప్పుకునే పరిస్థితి ఉండదు. మేము పలానా కంపెనీలో పలానా ప్రాజెక్ట్లో ఇంత పని చేసామనే ఒక ఎక్స్పీరియన్స్ అనేది ప్రాపర్గా ఉండకుండా 3 years ఓపీటీ అయినాక వాళ్ళు H1 అప్లై చేసుకొని H1 వచ్చినా కానీ వాళ్ళు ఒక ఎంటీ హ్యాండ్స్, అంటే జాబ్ లేకుండా అండ్ ప్రాపర్ స్కిల్ లేకుండా ఉండటం జరుగుతుంది. ఇలా ట్రై చేసి లోపల H1 రాక ఇండియా వచ్చినాక కూడా వాళ్ళు ఇండియా వచ్చినా మళ్ళీ ఎంటీ హ్యాండ్స్, అంటే నో స్కిల్ అండ్ నో జాబ్, నథింగ్. సో ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవటం జరుగుతుంది. కాబట్టి నేను ఓపీటీ స్టూడెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే MS అవ్వకముందే ఒక స్కిల్ అప్డేట్ చేసుకోండి ఒక 5 నెలలు. ఒకవేళ MS అయిపోయింది ఆ టైంలో కుదరలేదంటే ఓపీటీలో ఫస్ట్ 5 to 6 months పీరియడ్ని మీరు సాఫ్ట్వేర్ కోర్స్, ఎస్పెషల్గా ప్రోగ్రామింగ్ కోర్స్కి ఫుల్ టైం ఇచ్చి నేర్చుకొని మీరు సొంతంగా మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ చేసుకొని 99% ప్రాక్సీ లేకుండా ఇంటర్వ్యూస్కి ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీకు సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత తక్కువ ఇంటర్వ్యూస్ ఉన్నాయి కాబట్టిగా మేము ఏదో హెల్పర్ని పెట్టుకుంటున్నాం సార్ ఒక ఇంటర్వ్యూని క్లియర్ చేసుకోవడం అంటే తప్పలేదు, అలా చేయొచ్చు. కానీ మీరు సబ్జెక్ట్ నేర్చుకోకుండా ఈ యొక్క ఓపీటీ స్టూడెంట్స్ కంప్లీట్గా ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకొని ఆ యొక్క కోర్సులో ఎలాంటి అవగాహన లేకుండా టైం అంతా మార్నింగ్ 9 to 6 మార్కెటింగ్ అనే దాని మీద ఉండి వీళ్ళు వాల్యుబుల్ ఓపీటీ టైంని వృధా చేసుకుంటున్నారు.